బెండకాయలో ఎన్నో రకాలైన కూరలు తింటూనే ఉంటాం. కానీ బెండకాయ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిన్నీ రుచులు యూట్యూబ్ ఛానల్. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అరగింట నూనె వేసుకోవాలి. సగం ఎర్రగడ్డని వేసుకొని 2 పచ్చిమిరపకాయల్ని ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. దోరగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి లైట్గా దంచుకొని వేసుకోవాలి. వేగినాక 2 మీడియం సైజు టమోటాలను వేసుకోవాలి. మీరు చేసుకునే క్వాలిటీని బట్టి వేసుకోండి. గంటితో కలుపుకోవాలి. మెత్తగా అయ్యేంత వరకు మగ్గనివ్వాలి. కొంచెం కొత్తిమీర వేసుకొని వేగినాక కొంచెం కల్లుప్పు వేసుకొని నిమిషం పాటు మగ్గనివ్వాలి. మిక్సీ గిన్నె తీసుకొని వేయించుకున్నవి వేసుకోవాలి. బెండకాయల్ని శుభ్రంగా కడుక్కోవాలి. బెండకాయల్ని కట్ చేసుకోవాలి. మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. మేమైతే మీడియం సైజులో కట్ చేసుకున్నాం. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం వేసుకోవాలి. కొంచెం శనగపిండి వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం నీళ్లు వేసుకుంటూ మసాలా పట్టేలా కలుపుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అరగింట నూనె వేసుకొని వేడైనాక బెండకాయలు వేసుకొని లైట్గా వేగినాక మూత పెట్టుకొని 10 నిమిషాలు మగ్గనివ్వాలి. బాండీలు పెట్టుకొని 1.5 గంట నూనె వేసుకొని వేడైనాక బిర్యానీ ఆకు, పట్ట, లవంగాలు, సాజీరా వేసుకొని లైట్గా వేగనివ్వాలి. మనం మిక్సీ గిన్నెలో వేయించుకున్నవి వేసుకొని అవి పేస్ట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. మిక్సీ గిన్నెలో కొంచెం నీళ్లు వేసుకొని అవి కూరలోకి వేసుకోవాలి. కొంచెం ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. వేయించుకున్న బెండకాయలు వేసుకొని కొంచెం పెరుగు వేసుకొని గింటితో బాగా కలుపుకోవాలి. మనం పెరుగు వేసుకున్నాక లో ఫ్లేమ్ మీదే మగ్గనివ్వాలి. హై ఫ్లేమ్ మీద పెడితే పెరుగు అనేది ఇరిగిపోతుంది. కొంచెం నీళ్లు వేసుకొని బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని 5 నిమిషాలు మగ్గనివ్వాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా చేసుకునే బెండకాయ మసాలా కర్రీ రెడీ.